ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 8వ దావీదు కీర్తన 5వ వచనంలో వ్రాయబడినట్టుగా మహిమ ప్రభావముతో ఆయన నీకు కిరీటం ధరింపచేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నరుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటిపాడు ప్రభా, ఆయనని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవదూతల కంటే కూడా కొంచెం తక్కువగా చేసావు. నీ స్వారూప్యంలో, నీ స్వభావంతో, నీ యొక్క స్వరూపముతో ఆయనను చేసుకున్నావు. ఆయనను చేసుకొని ఒక నీ సొంత స్నేహితునిలాగా ఆయన నువ్వు ఏర్పరచుకున్నావు. మరి అటువంటి నరుడు ఏర్పాటు చేసుకోవడానికి నిజంగా మనిషి ఎంతటి వాడు. మహిమ ప్రభావమును ఆయన కిరీటంగా ఇచ్చాడు. ఒక మహిమను ప్రభావాన్ని ఆయన తల మీద పెడుతున్నాను. నువ్వు ఎంత గొప్పవాడివి ప్రభా అని దావీదు ఆయనను పొగుడుతున్నాడు అనమాట. మరి నువ్వు కూడా జ్ఞాపకం చేసుకో. నేను జ్ఞాపకం చేసుకోవడానికి నన్ను జ్ఞాపకం చేసుకొని దేవునికి ఏం అవసరత అండి కదా. మనం ఏ పాటి వారం, కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని అనునిత్యము ప్రతి సెకండు కూడా నీ వెంట ఉండి నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, నీకు ఏం కావాలి, నీకేం కొదువగా ఉంది, నువ్వేం అడుగుతున్నావు, దాన్ని ఎలా చేయాలి అని ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎందుకు పనికి రాని వాళ్ళము, ఆయనలో ఏ రీతిగానూ సరిపోని వారము, ఆయన ఎదుట నిలవడానికి కూడా మనం తగని వారమైన ఆయనని నార్మల్గా చూస్తున్నామేమో, కానీ ఆయన నిన్ను చాలా గొప్పగా, చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా నన్ను చూస్తున్నాడు. దేవదూతలు ఆయన నిత్యము పొగుడుతూ ఎదురుగానే ఉన్న ఆయన తలంపంతా నీ మీద నా మీద ఉంటుందంట. అంతగా ఇచ్చిన ఆ మనిషి ఎంతటి వాడు నిజంగా ఆలోచించడానికి అని బైబిల్ వాక్యం సెలవిస్తుందనమాట. మనిషి ఎంతటి వాడు ఈయన ఇంతగా ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అని. నిజంగా నువ్వు నేను చాలా ధన్యులం కదా. మరి ఆయన ఇంపార్టెన్స్ మనకిస్తున్నాడు, మనకిచ్చి సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్న ఈరోజు దేవుడు నీకు ఎంతగా గుర్తింపు ఇస్తున్నాడు, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. తిరిగి మనం కూడా ఆ రీతిగా ప్రేమిస్తే నిజంగా ఎందరైతే నన్ను అంగీకరిస్తారు వారు నా కుమారులు కుమార్తెలు అంటారు. కుమారుడి కుమార్తెకి ఆయన యొక్క స్వాస్థ్యము మనకు వస్తుంది. ఆయన వారసులుగా మనం ఉంటాం. కాబట్టి మనల్ని దేవుడు ప్రేమించి ఆయనకున్న సమస్తాన్ని మనకి ఇచ్చే దేవుడు అనమాట. ఆయన బిడ్డలమైనప్పుడు ఆయనకున్న సమస్తము మనదే. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ఆయన మాట విని ఆయన బిడ్డలుగా మారుదాం. ఆయన యొక్క మనకిచ్చిన గుర్తింపును మనం కూడా గుర్తించుకొని ఆయన వైపు చూద్దాం. ఆమేన్. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు నాయన. మంచి దేవుడు, మహోన్నతుడు తండ్రి, నీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం. అయా, నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. మేమే పాటి వారం తండ్రి, నువ్వు జ్ఞాపకం చేసుకోండి. అయినను నీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఇస్తున్న నీ సమాధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు చేసిన మేళ్ళకై వందనాలు చెల్లిస్తూ మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఈ సమయం అంతా కూడా నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. అయా తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ విలువను మేము జ్ఞాపకం చేసుకొని తిరిగి నిన్ను అయా ప్రేమించేవారుగా, నీకు విలువ ఇచ్చేవారుగా మమ్మల్ని సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాం. ఈరోజు ఎంతమంది అయితే నీ పాదాల యొద్ద వచ్చి ప్రభు వారు అడుగుతున్నారు తండ్రి, వారికి దీర్ఘాయుష్ను, కృపా, క్షేమమును, సమాధానం, ఐశ్వర్యం, ఆరోగ్యం దయచేయండి. అలాగే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని చూసిన బిడ్డలందరినీ వీరిని కూడా తండ్రి కృపలో భద్రం చేసుకొని సహాయం చేయమని, ఇదే రీతిగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.